మైక్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మాధవ్ బ్లాగర్. ఈరోజు వీడియో వచ్చేసి వండర్లా బ్లాగ్. నేను ముందు బ్లాగ్లో చెప్పినా కదా వండర్లా బ్లాగ్ అనేది ఉంటుందని చెప్పేసి. ఇప్పుడు ఇదైతే నేను కాలేజ్ ట్రిప్ నుంచి వెళ్తున్నాను వండర్లాకి. ఇప్పుడు మార్నింగ్ 7:15 అవుతుంది. ఇప్పుడు కాలేజ్కి పోయి మొత్తం మన ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళని కూడా చూపించేస్తా. ఇక మా జూనియర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా కలుస్తారు నాతోని. అండ్ మొత్తం వండర్లా బ్లాగ్ అనేది చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది, కామెడీ ఉంటుంది. అండ్ మీకు కొంతమంది అయితే చూపిస్తా, వాళ్ళ పేర్లు కామెంట్లో చెప్పండి, మీకు చాలా గుర్తుపడతారు వాళ్ళని. అండ్ ఇంకోటి వచ్చేసి వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ యర్ సపోర్ట్. ఇప్పుడు లేట్ అయిపోతుంది, మరి కాలేజ్ గారికి వెళ్ళిపోదాము. చూపించేస్తా ఎవరెవరు ఏం చేస్తారు. లెట్స్ గో. A few moments later. ఇప్పుడు కాలేజ్కి అయితే వచ్చేసిన అనమాట. ఇగో ఇక్కడ మీకు తెలుసు, ఎవరో కామెంట్ చెప్పరు, ఈయన పేరు ఎండింగ్లో చెప్తా ఎవరో. ఇగో ఇంకా అటెండెన్స్ తీసుకుంటుంది మేడము. ఇగో వీడు శివం అని నా ఫ్రెండ్, నా సీనియర్. టోటల్ 4 or 5 members ఉన్నాం సీనియర్స్, మిగతా అందరు జూనియర్లే ఉన్నారు. చూపించేస్తా. ఇగో వీడు ఇంకో జూనియర్, ఇంకొకరని చూపిస్తా చూడు. మురళిగాడు, వీళ్ళందరూ జూనియర్లు. మేడం కూడా కాలేజ్ ఆమె లాగా ఉంది. ఇంకొక ఆమె నర్సరీ పాప లాగా ఉంది చూడు. ఈమె కూడా మా క్లాస్ అమ్మాయి. ఎవరు? నువ్వు డిగ్రీ ఫైనల్ కానీ మేడం అయితే కాలేజే. మా పవన్ సార్ వచ్చింది, ఎక్కుతారు కూడా ఆల్రెడీ. ఇగో జూనియర్స్ అందరు వెయిట్ చేస్తారు. మేడం చెప్తే బస్సు ఎక్కేయడం. ఇగో ఈడేమో బస్సు ఎక్కినాక టిఫిన్ చేద్దాం, టిఫిన్కి పోదాం అంటున్నాడు. వచ్చిందే లేట్. నేనెంత ఎదవనో నాకే తెలియదు. మ్యాక్స్ ఇప్పుడు కాలేజ్ కూడా మేము టిఫిన్ చేసినాము. మనకంట ఇంకా మా జూనియర్, ఇంకా మా ఫ్రెండ్ ప్రవళిక కూడా ఉంది. ముగ్గురు టిఫిన్ చేసి నేనైతే వేయలేను, నాకు బస్సు పడదు యాక్చువల్గా. ఇప్పుడు వండర్లాలో ఏమేమైతే ట్రిప్స్ ఉంటే ఎట్లా కవర్ చేద్దామో మొత్తం ప్రవళిక చెప్తుంది. ఎన్నిసార్లు పోయినా వండర్లాకి? ఈమె 5 times పోయింది, నేను 2 times పోయినా. ఆడు 0 times పోయిండు. ఫస్ట్ టైం పోతా అంటుండు, ఇప్పుడు పోతా అంటుండు. ఆయన ఎట్లున్నాయంటే 10 సార్లు పోయినట్టు యాక్టింగ్ చేస్తున్నాడు. ఆడెక్తా బస్సు ఎక్కేసినాం. వెంటనే 7 వాళ్ళు మా ఫ్రెండ్స్ ఉన్నారు, జూనియర్లు అందరూ. ఇక ఈడ ఈ బట్టగాడు కూర్చుండు, ఈడ ఈ బల్తాడు నా శివమణి ఆడు. ఇంకా బస్సు ఎక్కుతున్నారు, ఇంకా స్టార్ట్ కాలే బస్సు. మేడం వచ్చి వార్నింగ్ ఇచ్చి పోయింది, ఏమేమి చేయొద్దని చెప్పి. వాళ్ళు ఏం చేస్తారో చూపిస్తా బస్సులో. ఇక ఈడు వండుకుంటాడు, పక్క వండుకుంటాడు, ఎందుకంటే నైట్ నుంచి నిద్ర లేదు. పని అవును గాయ్స్, నిద్ర లేదు. మూవీకి వెళ్ళినాం నైట్ అంతా. రే నువ్వు బాగా డెవలప్ అయ్యావురా. అది బాయ్. చలో రీశానంగా చూపిస్తాం. అలా A few moments later. వండర్లాకి అయితే రీచ్ అయిపోయినాము. ఇక మా ఫ్రెండ్ సాలిప్ వచ్చింది కలవనీకి. ఇటు ఉండేది వండర్లా పక్కకే అంట. ఒక 5 నిమిషాలు కలిసి వెళ్దామని వచ్చింది. ఇక వెనకాల బస్సు ఉంది, అందరు లోపల వెయిట్ చేస్తారు మమ్మల్ని. నేను ఎక్కడైతే కిందకి దిగిన. ఇక వేరే వేరే కాలేజ్ అందరూ వచ్చారు. ఇక పెద్ద మంచి బయట బస్ బైక్. రే నువ్వు బాగా డెవలప్ అయ్యావురా. క్యాష్ పట్టుకుంటావా? బస్ దిగా అర్ధగంట అవుతుంది, ఇంకా టికెట్లు రాలేవు, ఏం రాలేవు. మేడం వాళ్ళు పోయి లోపల మాట్లాడుతారు. ఇంకా టైం అయితే యాక్చువల్గా 10:47 అవుతుంది. 11 o'clock ఓపెన్ అంట వండర్లా. మరి అప్పటికే మా వాళ్ళందరూ బయట అలసిపోయి హీనంగా కూర్చొని, వాటర్ లేక అవి లేక మొత్తం ఎండ్ ఉంది. ఇక వీళ్ళేమో ఈడ కూర్చున్నారు మా వాళ్ళు. వెనకాల ఇంకొకరు రీళ్ళు చేస్తారు. ఆడ వెనకాల మేడం వాళ్ళు కూడా ఫోటోలు దిగుతారు. అట్లా మీకు కూడా ఏదైనా మంచి ఎక్స్పీరియన్స్ అయితే కామెంట్లో చెప్పండి, ఓకేనా? జూనియర్ బిందో మీతో షేర్ చేస్తా అంటుంది, ఏందో చూద్దాము. మళ్ళీ మా వీడియో ఇది షేర్ చేస్తారంట. ఎంజాయ్ ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? వండర్లాగా ఎంటర్ అయిపోయినాం మనము. వెనకాల చూస్తారు కదా, అది ఉల్టాగా అనిపిస్తుంది, ఏమనుకోకరి. వెనకాల అయితే వాటర్ ఫాల్స్ ఉంది. ఇప్పుడు లోపలికి ఎంట్రీ అవన్నీ చూపిస్తారు. మా బ్యాచ్ అయితే వెనకాల నుంచి వస్తారు, మా ఫ్రెండ్ కూడా వస్తారు బ్యాగ్ చేసుకొని. నేను ఫొటోస్ అవన్నీ చేస్తున్నా, ఫొటోస్ వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేస్తున్నా. లోపల ఇంకా హల్చల్ ఉంటుంది, మీకు తెలిసిందే అనుకుంటా. ఇక నేను కూడా చూపిస్తే ఎట్లుంటా చూడండి. నియర్లీ 1 hour 1.5 hour తర్వాత మాకు డ్రెస్సెస్ దొరికినాయి. అదేమైనా చాలా రష్ ఉంది లోపల అయితే. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు లాకర్లో డ్రెస్ పెట్టుకొని
అన్ని లాకర్స్లో ప్యాక్ చేసుకొని పెట్టేసి ఇప్పుడు వెళ్ళి డ్రెస్సింగ్ చేసుకొని మళ్ళీ ఇక రైడ్లు ఎక్కుడే చాలా ప్లాన్లు ఉన్నాయి, ఏదో ఎక్కడ అర్థం కావట్లేదు. ఫస్ట్ ఎప్పుడైతే టవర్ దగ్గర ఉన్నాం మొత్తం అయితే ఈడే గైడ్ నాకు ఇవాళ. సో చూద్దాం ఇక ఎట్లెట్లుంటుంది కథ మొత్తం. చలో టవర్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి లెవెల్ ఫ్లోర్స్ ఉంటుంది. జైంట్ వీల్ క్రేజీ ఫీలింగ్ ఉంటుంది మొత్తం. దాని మీద జైంట్ వీల్ ఉంటుంది, దాని స్కై వీల్ అంటారు యాక్చువల్గా. సో మొత్తం వండల్ అనేది కనిపిస్తుంది దాంట్లోకి నుంచి, అది చూపిస్తా. డోంట్ మిస్ దట్ షాట్. డ్రెస్ అయితే చేంజ్ అయిపోయింది, లాకర్లలో పెట్టేసిన బ్యాగ్లన్నీ. ఇప్పుడు ఫస్ట్ రైడ్ వచ్చేసి మిషన్ ఇంటర్స్టెల్లార్ అంట, పోదాము చూపిస్తే ఎట్లుంటుందో. ఒకవేళ ఫోన్ పడితే నాకు తెలియదు, మీరే జాగ్రత్త. ఫోన్ ఎవరిది సంబంధం లేదు, వాళ్ళు చెప్తారు ఆడియన్స్. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మణికంఠ, అరే అని పేరు చెప్పొచ్చు, సారీ చెప్పేసిన. మణికంఠ ఫస్ట్ చెప్తాడు నెక్స్ట్ ఆడు మెల్ల జాగ్రత్త చూసిరా. ఏ చలో పోదాం ఇక చూపిస్తా. షో ఇప్పుడు వస్తున్నాము ఇంటర్స్టెల్లార్ మిషన్కి. వెనకాల చూస్తారో వస్తారు, ఎట్లా వస్తారో. ఇప్పుడు లోపల ఇంకైనా పెద్ద లైన్ ఉందో, అది కూడా చూపిస్తా. చూడరు మీరే, నేర్చుకో చెప్తుందంట. గాయస్ ఇప్పుడైతే మేము మణికంఠకి అయితే చెప్పినాము, మేము లోపలికి పోయినాక ఒక ముసలంకుల్ మా అందరికి సెటిలర్స్ గురించి మొత్తం యూనివర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. అది వినంగానే మణికంఠకి బీపీ ఫ్యూజ్లు ఎగురుతున్నాయి. ఈడు మణికంఠ, ఈడు నా ఫ్రెండ్, ఈడు సంతోష్ గాడు, ఈడు శవన్ గాడు, ఈడు నాకు తెలియదు. ఈమె ప్రవాళికి, ఈమె ఇగో ఈడే. నువ్వే పోయే ముందు ఒక్కొక్కరి అభిప్రాయం చెప్తాం. నీ రియాక్షన్ అగో అది చూడు. వచ్చి నియర్లీ 10 to 15 minutes అవుతుంది, ఇంకా ఓపెన్ కాలేదు డోర్లో. మరి ఎంత ప్లేస్ చూడాలా. ఈడేమో అప్పని భయపడతా ఉన్నాడు, ఏమవుతుంది ఏమవుతుంది అని చెప్పేసి. ఏమైతే కీ కూర్చుంది లేదా భయం కాదు ఈయనకి. వెయిట్ చేయాలంటే ఏంటంటే పిచ్చ బద్దకము, అంటే స్విమ్మింగ్ వెయిట్ చేసేది ఉన్నది కదా, అయితే అడిగి పోయి కూర్చున్నామంటుండు. A few moments later. ఎంటర్ అయిపోయినాము, చైర్లు పట్టాక. నేను మ్యాక్స్ ట్రై చేస్తా వీడియో తీయకపోతే మాత్రం కష్టం, ఎందుకంటే ఫోన్ నాది హ్యాండిల్ రీప్లేస్ రీసెంట్గా. ఈమె ఫోన్ అనమాట. ఇక చూద్దాం, చూస్తా. దానికి కొంచెం గ్లిమ్స్ ఇస్తా. కానీ మిషన్ ఇంటర్స్టెల్లార్ అయిపోయింది. ఇప్పుడు మణికంఠ రివ్యూ అడదాం. చెప్పు మణికంఠ, ఎట్లా అనిపించింది? తాతలేసారి బాగుందంట, ఇంటి తాత కనిపించిందంట. చలో ఇప్పుడు వాటర్ తాగా మళ్ళీ ఇంకో రైడ్కి వెళ్తాం. ట్విన్ ఫ్లిప్ ట్రెక్స్ అంట. ఇప్పుడు మా ఫ్రెండ్స్ పోయారు లోపలికి, ఇంకా వాళ్ళు ఎంట్రీ కాలే, మరి ఇంకా టైం పడుతుందంట చాలా. వీళ్ళు పోయినాక మళ్ళీ ఎంతసేపు అవుతుందో లెట్స్ సీ.
కొన్ని చేసినాం ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు తినేసి మళ్ళీ ఇంకా వాటర్ రైడ్స్కి ఇవ్వాలి అని వాళ్ళు అందరు తింటారు ఇక చూస్తారు కదా. ఇప్పుడు లంచ్ చేసి మళ్ళీ పోవడమే. అమ్మాయికి పేరు లేదా? ఇగో ఏమనే బిందు బిజీ ఉంది తినడంలో. గాయస్ చూడండి గాయస్, వండర్లోడు మేము చికెన్ ఎక్కువ తినొద్దు అండి. చికెన్లో మొత్తం మసాలా నింపేసిండు. నిజంగా ఎంత స్పైసీ ఉందంటే అన్నం తినేటప్పుడు ఐస్ క్రీమ్ తెలుసా. చూడండి వీళ్ళు ఎంత మంచిగా తింటున్నారు వీళ్ళు. ఇక్కడ చూడండి మా మేడం చికెన్ తింటారా? లేజీ పూల్ రైడ్ అయితే అయిపోయింది చూసిరు కదా. ఇప్పుడు మేము వేవ్ పూల్కి వచ్చినాము. వేవ్స్ అయితే ఇంకా రాలేదు, మరి పోతే నెక్స్ట్ సైడ్ ఇట్లా పోతే పోవచ్చు. ఇగో వెంటనే ఫోటోలు పిక్చర్లు ఉన్నారు చూసిరు కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఉన్నారు ఇక్కడ. ఇగో మా మణికంఠ, ఇగో శివమణి. ఇప్పుడు టైం అయితే 6:15 అవుతుంది ఈవినింగ్. మేము చాలాసేపటి వరకు ఏమంటారు లేజీ పూల్ మళ్ళీ వాటర్ రైడ్స్ అవన్నీ ట్రై చేసాం. యాక్చువల్గా ఫోన్ ఏంటంటే కింద పడిపోతున్న ట్రైపాడ్ ఇరిగిపోయింది యాక్చువల్లీ. అయితే ఇప్పుడు వాటర్ అయితే మళ్ళీ ఫోన్ కింద అయితే డ్యామేజ్ అయిపోతుందని చెప్పి ఫోన్ తీసుకెళ్ళలేదు. మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ కవర్ చేసిన అయితే అన్ని వీడియోస్ మీకు చూపిస్తాను, టెన్షన్ తీసుకోకండి. ఇప్పుడు జైంటూలు ఎక్కుతాం పైన టవర్. ఇంకో 60 degrees సంథింగ్ రైడ్ ఉంది, అది కూడా చూపిస్తా చూడండి. రైట్ వెళ్తే కొత్త రైడ్ వండర్లా. మరి ఎప్పుడు వచ్చిందో తెలియదు నాకైతే. ఇప్పుడు ఈ రైడ్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇగో ఈ మొత్తం వండర్లా వ్యూ అనమాట. ఇగో ఎవరో మీకు తెలుసు, చెప్పక్కర్లేదు, నేను మొత్తం పేరు చెప్పేసిన. ఇగో ఇది స్కై వీల్. స్కై వీల్ వచ్చినాం ఇప్పుడు. వెయిటింగ్. ఇగో వీళ్ళందరూ వెయిటింగ్, మా ఫ్రెండ్స్ అందరూ. ఇప్పుడు ఎక్కినాక ఎట్లుంటా మొత్తం మండలంలో చూపిస్తా పైనుంచి. చలో వెళ్దాం. చూసిరా ఎట్లుందా, కేక్ ఉంది కదా. నేను మొత్తం వ్యూ చూపిద్దామంటే ఒక సైడ్ కూర్చున్నా, ఇంకో సైడ్ కూర్చోలేదు. చూసిరా క్రేజీ ఉంది వ్యూ అయితే. ఫ్లోర్లోనే భయపడుతుంది. వీళ్ళేమో అంత చిల్లు ఉన్నారు మన వాళ్ళు. ఈడేమో వీడియోలు తీసుకుంటుండే, నేను కూడా వీడియో చేస్తున్నా. అమ్మాయిలు ఏం చేస్తున్నావు? ఈమె మార్నింగ్ వచ్చినప్పటి నుంచి ఎట్లుండనో ఇప్పుడు ఎట్లుందో చూపిస్తా. ఫీవర్ ఉందా మీరే చెప్పాలి కామెంట్ లో. ఎవరు తీసిరు? ఈమెనే పోయింది వైల్డ్ బర్డ్స్ అన్న వాటర్ రైడ్లకు అన్నిటికి. ఎత్తేస్తాం వాళ్ళ రైడ్లు కాబట్టి. నైట్ స్టార్ట్ అయిపోయింది కనిపిస్తుంది కదా. లైట్స్ కూడా ఆన్ అయిపోయినాయి. జెంటల్ షేడ్స్ సరిగ్గా కనిపించలే, ఇప్పుడు దిగినాక చూస్తున్నా కాబట్టి మంచిగా ఉంది అనుకుంటున్నాను. ఐ హోప్. మొత్తం అయితే మస్తుంది. కిందికి కొన్నాక ఏం చేస్తాం అడుగు చూపిస్తేస్తా. చలో మరి బైక్ కిందికి అయితే దిగిపోయినాము. చూస్తున్నా లైటింగ్ వెనకాల. ఇదైతే లాబీ అనమాట స్టార్టింగ్ది. మొత్తం స్టార్టింగ్ వచ్చినాం. ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకొని కనిపిస్తుంది ఇక మీకు, ఎందుకంటే మొత్తం ప్యాక్ అయిపోయింది లోపల. మొత్తం వాటర్ ఫాల్ స్విమ్మింగ్ పూల్లో. ఇక పోయి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాం. పోయి
అయితే మొత్తం చేంజ్ చేసినాము ఫైనల్లీ. ఇప్పుడు పెద్ద స్టంట్ ఏంటంటే నాది మా జూనియర్ది ఫోన్ జర ప్రాబ్లం వచ్చింది. నా ఫోన్లో వాటర్ పోయినాయి. మా జూనియర్ ఫోన్ అయితే ఇగో చూపిస్తుంది ఎట్లా అయింది. ఇగో పచ్చలు అయిపోయింది ఫోన్ మొత్తం. పడ్డదా? కానీ డిస్ప్లే బాగా నడుస్తుంది, లక్కీ అది. నా ఫోన్ అయితే మొత్తానికి ఆన్ అవుతలేదు. గోవా ఇలా వాటర్ పోయినాయి, ఎంత వీల్సిన వస్తలే, ఎంత ఊదినా కూడా వాటర్ పోతలే. మరి మీకేమైనా ఐడియాస్ ఉంటే మీకేమైనా ఐడియాస్ ఉంటే చెప్పురా అని చెప్పి మా జూనియర్ కన్వే చేస్తుండు. ఇలా చూడాలి మరి. మైక్స్ ఇలా చెప్పాలంటే మొత్తం స్టంట్లు ఎక్కువనే అయినాయి. ఏమైనా అంటే ఫస్ట్ ఇగో నా ట్రైపాడ్ ఇరిగిపోయింది, అర్థమైంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఇదే యూజ్ చేస్తున్నా, ఇది ఇరిగిపోయింది. సెకండ్ మా జూనియర్ ఫోన్. ఇంకోటి ఇది నా ఫోన్ పనిచేస్తలేదు, స్విచ్ ఆఫ్ అయింది. పవర్ బ్యాంక్ పెడితే కూడా ఆన్ అవుతలేదు. ఇంకోటి ఏంటంటే మా జూనియర్ ఫోన్ ఇరిగిపోయింది. ఇంకోటి ఏంది ఇప్పుడు ఏంటంటే మేము డెసిషన్ చేసుకున్నాం కదా, చేంజ్ చేసుకున్నాక కీస్ ఇచ్చినాం మా సార్కి. దాని తర్వాత లాకర్ కీస్ మిస్ అయిపోయింది, అది ఎడికి పోయిందో తెలియదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక రైడ్ ఉండే, ఆ రైడ్కి పోదామంటే ఇప్పుడు అది కూడా ఆఫ్ అయిపోయింది. అంటే ఇప్పుడు మ్యాక్స్ అన్నీ ఆఫ్ అయిపోయినాయి. జైంట్ వీల్ ఒకటి స్కై వీల్ ఒకటి ఎక్కిన, ఇంకోటి స్కై టిల్ట్ ఒకటి ఎక్కిన. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఏమో వెళ్దాం అనుకున్నాము నేను ఇక మా మణికంఠ ఏంటంటే నాతో రాకపోతే ఇప్పుడు మళ్ళీ స్కై వీల్ స్కై టిల్ట్ మణికంఠ తీసుకొని పోదాం అనుకున్నా. బట్ అన్ఫార్చునేట్లీ అది కూడా క్లోజ్ అయిపోయింది. కాకపోతే టైము ఎంత అవుతుందంటే ఇప్పుడు కరెక్ట్గా అవుతుంది 7:33 అవుతుంది. అయినా కూడా అన్నీ ఓపెన్ ఉంటాయంటే బట్ అవ్వలే. ఇప్పుడు ఇవాళకైతే ఇంతే ఉంది. మరి ఇప్పుడు అప్డేట్స్ అయితే చూపిస్తాను మీకు, నైట్ వ్యూస్ చూపిస్తా, అన్నీ చూపిస్తా. ఆ మణికంఠ ఏం చెప్తాడో మరి చెప్పు మణికంఠ. ఒరే నేను నీకేం అపకారం చేశాను రా, నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు. ఇన్ని ఇన్సిడెంట్స్ అయినాయి. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని జాగ్రత్తలు మీరు కనుక ఇట్లా ఏదైనా వాటర్ పార్క్ వస్తే లాకర్ కీస్, ఫోన్స్ అన్నీ జాగ్రత్త పెట్టుకోండి. ఏమైనా రికార్డింగ్ చేస్తే ఫోన్ పౌచ్లు తెచ్చుకొని చేసుకోండి. ఎందుకంటే కొన్ని వాటర్ ప్రూఫ్ ఉండొచ్చు, గ్లాసెస్ నాన్ వాటర్ ప్రూఫ్ ఉండొచ్చు, అట్లా ఓకేనా. సో జాగ్రత్త. అండ్ మీరు మీ ఫ్రెండ్స్ని ఎట్లా చిల్ అయ్యారో ఎట్లా అయ్యారో కామెంట్లో చెప్పండి, ఓకేనా. ఇప్పుడు కొన్ని నైట్ వ్యూస్ కొన్ని ఎంజాయ్ చేయండి, చూపిస్తాను. ఇంకా కొన్ని కామెడీ కంటెంట్స్ కూడా ఉంటాయి, అవి కూడా ఎంజాయ్ చేయండి, ఓకేనా. చలో. మైక్స్ ఇప్పుడు టైం అయితే యాక్చువల్లీ 10:30 అవుతుంది. నేను ఇంటికి అయితే హాఫ్ అన్ అవర్ ముందే రీచ్ అయిపోయినా. ఇక ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకున్నాను, నైట్ డ్రెస్ మీద ఉన్నా. అండ్ ఇప్పుడైతే పడుకోవడమే, ఇక నిద్ర అయితే ఫుల్ వస్తుంది, టైర్డ్ అయిపోయినా. అండ్ మార్నింగ్ నుంచి వాటర్ రైడ్స్ అవన్నీ రైడ్స్ అన్నీ ఎక్కినా కాబట్టి చాలా టైర్డ్ అయిపోయినా. అండ్ ఇందులో నాకు నచ్చిన రైడ్ ఏంటంటే ఒకటి స్కై వీల్, ఇంకోటి స్కై టిల్ట్, ఇంకోటి ఏంటంటే మిషన్ ఇంటర్స్టెల్లర్ అదొకటి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మీకు ఏ రైడ్ అయితే నచ్చిందో కామెంట్లో చెప్పండి. అండ్ మీరు ఎట్లా ఎంజాయ్ చేసారో అది కూడా కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఇప్పుడైతే ఇక్కడ వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.